మూసి ఆందోళన అనేటువంటిది గత 30 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో జరుగుతుంది. ఇవాళ ఎంత పెద్ద ఎత్తున మూసి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళని నిర్వాసితులను చేసేటువంటి ఒక చర్య తీసుకుంది. అనేక సంస్థలు ప్రభుత్వ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రభుత్వ సంస్థలకు సంబంధించినటువంటి ఆస్తుల్ని కూడా ఉపాధి కల్పించేటువంటి ఇంజనీరింగ్ రీసెర్చ్ చేసేటువంటి ఇలాంటి భూములను కూడా మొత్తము ఆ ప్రాజెక్ట్ ఇచ్చింది. మరి ఆ ప్రాజెక్టులో ఏం చేస్తారు అంటే హబ్స్ నిర్మిస్తారట. సుందర నందనవనం అంటే ప్రజల్ని విధ్వంసం చేసి సుందర నందనవనం ఎక్కడ రేవంత్ రెడ్డి ఏర్పాటు చేస్తారనేటువంటిది మేము ఇవాళ ఇది సరైనది కాదు, దీన్ని వెంటనే ఆపు, నిర్వాసితులు చెయ్యొద్దు, ప్రక్షాళనం చెయ్యి మూసీలో మురికి నీరు కలవకుండా చెయ్యి. మూసీలో ఇవాళ ఉన్నటువంటి దుర్గంధం ఏదైతే ఉందో, కలుషితం ఏదైతే ఉందో అది చేయండి, దానిలో ప్రజల్ని భాగస్వాములు చేయండి అనేటువంటిది మేము డిమాండ్ చేస్తాం. అంటే రైట్ మేడం, ఇక్కడ అంటున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి సుందరీకరణ చేస్తే ఎవరికి ఏం అడ్డవుతున్నది, ఇక్కడ ప్రజలందరినీ తీసేసి ఇంకో దగ్గర ఇల్లు కట్టిస్తాం కదా, ఇదే నాణ్యతమైన ఇల్లు కట్టిస్తామని చెప్పేసి నిండు అసెంబ్లీలో చెప్పడం జరిగింది. అంబేద్కర్ విగ్రహం బీఆర్ఎస్ ప్రభుత్వం కడితే ఇంత, గాంధీ 200 కోట్లతో కడితే 500 కోట్లు అని బాబు విగ్రహానికి ఎందుకు అవుతుంది, గాంధీజీ విగ్రహానికి అని చెప్పేసి కూడా ఆయన అంటుండే. ఎట్లా చూస్తారు? అసలు గాంధీ అడిగాడా వీళ్ళని? గాంధీ పేదవాళ్ళ కోసం కృషి చేశాడు. ఆయన కొల్లాయి కట్టాడు. కొల్లాయి కట్టిన గాంధీని పాటలు పాడుకుంటాం మనం. ఆయన మనవాడు కూడా తుషార్ గాంధీ కూడా మా తాత ఇలాంటిది కోరుకోవట్లేదు, కానీ ప్రజలు హింస అనుభవించంటే వాళ్ళు జీవించేటువంటి వసతులు లేని ప్రాంతాలకు ఎక్కడో తరలిస్తానని, లేకపోతే ఇప్పటికి కూడా స్పష్టంగా ఇగో ఇది ప్రాజెక్టు, ఇంత అవసరం ఉంది, ఇంతమంది ప్రజలు నిర్వాసితులు అవుతున్నారు, ఈ నిర్వాసితులు అయిన వాళ్ళకి ఇది ఇస్తున్నాము అనేటువంటిది స్పష్టమైన ప్రకటన ప్రభుత్వం నుంచి రాలేదు. ఈ రాకపోవడం అనేటువంటిది ఏదైతే ఉందో ప్రజల్ని మరీ ఆందోళన కలిగిస్తున్నటువంటిది ఉంది. అసలు ఇలాంటిది అంటే ప్రజల ఆమోదము, ప్రజల భాగస్వామ్యము, ప్రజల జీవనాన్ని కాదనుకొని వాళ్ళు చేస్తున్న ప్రాజెక్ట్ ఏదైతుందో అది ముప్పు తెస్తుంది రేవంత్ రెడ్డి అనేది మేము చెప్పదలుచుకున్నాం. అంటే రైట్, ఇంకో విషయానికి వస్తాం మేడం, ఇక్కడ హైడ్రా అనేది హైదరాబాద్ నగరంలో ఇప్పటికే ఫుల్ స్టాప్ అయినట్లన్నా, లేకుంటే మొన్న ఖమ్మం జిల్లాలో జరిగినట్ల భూదాన్ భూములు కూడా ఎక్కడైతే ఉంటాయో అక్కడ నుంచి పేదవాళ్ళను అక్కడ నుంచి పంపేసి ప్రభుత్వం ఆ భూములను లాక్కునే ప్రయత్నం ఇంకా ఏ జిల్లాలన్నా చేయాలని కూడా నిర్ణయించుకుంటుందా? ఇప్పుడు మూసీ నది పరివాహక ప్రాంతము, మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాదు, వికారాబాద్ ఈ జిల్లాలన్నీ వస్తున్నాయి. ఈ జిల్లాలన్నీ వచ్చినాయి, 4 జిల్లాలు. ఇంకా అనేక జిల్లాల్లో కూడా చూస్తుంది. ఖమ్మంలో ఎంత 14 సంవత్సరాలు వాళ్ళు ఉన్నారు. ఒక్కొక్కళ్ళు ఒక హమాలి, మార్కెట్లో పనిచేసే హమాలి ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు కష్టపడి ఒక 8 లక్షలు 10 లక్షలు 20 లక్షలు పెట్టి కట్టుకున్నటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. అట్లాంటి వాటిని అన్నింటినీ ధ్వంసం చేశారు. అసలు ఎట్లా పర్మిషన్ ఇచ్చారు, ఎట్లా కరెంట్ ఇచ్చారు? ఇవాళ ఆ ట్రస్ట్ ఏదైతే ఉందో, భూదాన్ ట్రస్ట్ ఏదైతే ఉందో, వాళ్ళు ఇచ్చినటువంటి ఆయన అధ్యక్షుడు చెప్తున్నాడు కదా మేము ఇచ్చాము వాళ్ళకి అని. నువ్వు ఎట్లా ఇవన్నీ చేస్తావు? ప్రజా వ్యతిరేక చర్యలు, ఇంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి రాష్ట్రంలో కల్పించేటువంటి వైపు ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయి. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటిది చేసిన ఏ ప్రభుత్వం కూడా చరిత్రలో నిలబడలేదు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన నుండి మీకు ఏమైనా బెనిఫిట్స్ ఇచ్చిందా? ఇంకా రావాలి, ఇట్లాంటి ఉద్యమకారులు కళాకారులకు ఆదుకోవాలి రేవంత్ రెడ్డి గారు అని కోరుకుంటున్నా. ఇంకా లబ్ధి పొందలేదు కాబట్టి అంతేనా? అంతే. రైట్, ఎంతమంది ఉన్నారన్న మీరు టోటల్గా రాష్ట్ర వ్యాప్తంగా? కళాకారులు ఒక 1000 మంది దాక్కున్నారు. 1000 మంది. ఓ చిన్న పాట అన్న, ఈరోజు అమరవీర స్తూపం దగ్గరలో ఉన్నాం కాబట్టి అమరవీరులను ఒకసారి వేడుకుందాం. హృదయమునని చరిత్రలు పధిలమాయే, మరతుమన్నని శృతుల్ మరపురావు, నీ విధానము చారిత్రక అవసరము, విప్లవ పతాక అవి సదా వెలుగు జ్యోతి, అంజలి ఘటించి పాడేదా ఓ అమరులారా, అంజలి ఘటించి పాడేదా అమరులా. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఉద్యమకారుల కళాకారులకు ఎన్నికల మేనిఫెస్టోలో అనేక హామీలు ఇవ్వడం జరిగింది. అది ఎంతవరకు ఇంప్లిమెంట్ అయినట్లు, ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సేవా భావం ఏ విధంగా ఉంది?
మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలా, తెలంగాణ ఆకాంక్షలని కొల్లగొడుతూ ఆకాంక్షలకు గుర్తించకుండా సమైక్యవాదం వినిపించిన ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదు, భాగస్వామ్యం లేదు. ఆ కాలమంతా సమైక్యవాదాన్ని మాత్రమే వినిపించి సమైక్య సీమాంధ్ర పార్టీలకు పాలకులకి జో హుకుం జీ హుజూర్ అంటూ వ్యవహరించినటువంటి రేవంత్ రెడ్డి నుండి మనం ఈ హామీల్ని ఎంతవరకు ఆశించాలో కూడా ఆలోచించాలి. అయితే అదే సమయంలో ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చాలని మనం డిమాండ్ చేయవలసిన అవసరం ఉంది. ఏ పాలకుడికైనా అధికారంలోకి వచ్చినప్పుడు కొన్ని హామీలు ఇస్తారు, కానీ ఆ హామీలు ఇచ్చిన ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమం కోసం పాటుపడినవాడు కాదు, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వాడు కాదు అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అసలు ఇవాళ ప్రజలకి ఆ పాలకులు చాలా బెటర్ అనిపించేలాగా ఈయన పాలన ఉంది. గతంలో ప్రజలకు ఏ సమస్యలు ఉన్నా నాయన నరసింహారెడ్డి కావచ్చు, మహమూద్ అలీ కావచ్చు, హోంమంత్రులుగా మాకు అందుబాటులో ఉన్నారు. ఆ రోజు ఆయన ముఖ్యమంత్రికి ముఖ్యమంత్రి మీద మాకేం హోప్స్ లేవు, కానీ హోంమంత్రి అందుబాటులో ఉండవలసిన అవసరం ఉంది, మున్సిపల్ మంత్రి అందుబాటులో ఉండవలసిన అవసరం ఉంది, విద్యా మంత్రి అందుబాటులో ఉండవలసిన అవసరం ఉంది. ఈ శాఖలన్నీ తన కింద పెట్టుకుని ఆ ప్రజలకి, ఆ వర్గాల ప్రజలకి లేదా ఆ డిమాండ్లని ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడకుండా ఇంత నిస్సిగ్గుగా ఉన్న ముఖ్యమంత్రిని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మనం చూడలేదు. ఇన్నేళ్ల పాలనలో ఈ 69 నుంచి ఇప్పటి వరకు కూడా మనం చూస్తే, లేదా ఇప్పటి వరకు సాగిన ఏ పాలకులు కూడా కనీసం వినతి పత్రాలు కూడా తీసుకోలేని మరి కేసీఆర్ ఫామ్ హౌస్లో కూర్చున్నాడంటే ఆయన ఒక్కడే కూర్చున్నాడు, కానీ మిగతా మంత్రులంతా అందుబాటులో ఉన్నారు. విద్యామంత్రి అందుబాటులో ఉన్నారు, సవితా ఇంద్రారెడ్డి మా దగ్గర ఎన్నో తీసుకుంది. ఆ రోజు మున్సిపల్ మంత్రి కేటీఆర్ మా దగ్గర ఎన్నో తీసుకున్నాడు. ఆ రోజు నాయన నరసింహారెడ్డి కానీ ఆ తర్వాత వచ్చిన మహమూద్ అలీ అయితే ఇక్కడ 7:30 వరకు కూర్చునేవాడు. మేము వస్తున్నామంటే 8 కూర్చునేవాడు. అంటే ఒక్క వినతి పత్రం కూడా తీసుకోకుండా లేడు మహమూద్ అలీ. మరి వాళ్ళ పాలనలో అంటే ఆ రోజు తెలంగాణ దొరల పాలన అన్నావు, ఎన్నో చెప్పావు కదా, వాళ్ళు చేసిన న్యాయం కూడా నువ్వు చెయ్యట్లేదు ఎందుకు? మరి ఈరోజు ఎవరి కోసం 5 లక్షల కోట్లతోటి గ్లోబల్ సమ్మిట్ పెట్టావు, దాంట్లో ఎవరి ప్రయోజనాలు ఉన్నాయి? మొత్తం కార్పొరేట్ల కోసం, కార్పొరేట్లకు కట్టబెట్టేటువంటి ఒక గ్లోబల్ సమ్మిట్ని ఇవాళ మీరు నిర్వహించారు. 1,50,000 కోట్లు మూసి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుని తీసుకొస్తున్నారు. ఈ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులో మూసీలో మురికి నీళ్ళే లేవు, మూసీ చుట్టూ ప్రజలు ఉన్నారు, మూసీకి ఇరువైపులా ప్రజలు ఉన్నారు, మూసీ మీద ఆధారపడిన ప్రజలు ఉన్నారు. కాబట్టి మూసీ అంటే ఏదో మురికి నీళ్ళుగా చూపిస్తే నీకు మురికి నీళ్ళ ప్రక్షాళనకి 5,000 కోట్లు సరిపోతాయి. 1,50,000 కోట్లు దేనికోసం చేస్తున్నావు? ఈ నందనవనాలు, సుందరవనాలు, ఈ బోగస్ వద్దు. నువ్వు ప్రజలకి ఇళ్ళు కూల్చేసి, ప్రజలని ఆగం చేసి, విధ్వంసం చేసి, అది నేనేదో సుందరవనంగా మారుస్తాను, అది అర్థం చేసుకుంటలేదని చాలా మాట్లాడుతున్నాను. ఈ 2.5 సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వము వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలు నెరవేర్చకపోగా తెలంగాణ ఉద్యమకారులకు కూడా అన్యాయం జరుగుతూ ఉన్నది. తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇస్తున్నారు, 200 గజాల 50 స్థలం ఇవ్వడం లేదు. అరెస్టులు చేస్తూ ఉన్నారు. రైతులు పోయి రోడ్ల మీద ధర్నాలు చేస్తే మాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించమంటే అరెస్టులు చేస్తూ ఉన్నారు. ఉద్యోగస్తులు రోడ్ల మీదకి వచ్చి మాకు ఉద్యోగాలు కల్పించండి అని చెప్తే అరెస్టులు చేస్తూ ఉన్నారు. ఉద్యమకారులు కూడా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసే పరిస్థితి ఈరోజు ఎందుకు వచ్చిందని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉన్నాను. ఈరోజు మీరు ఇచ్చిన హామీలనే మేము అడుగుతూ ఉన్నాం. వచ్చిన సంవత్సరం, వచ్చిన 100 రోజుల్లో మీకు అన్ని సంక్షేమ పథకాలు తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి వాళ్ళకు ఉచిత ప్రయాణం కానివ్వండి, ఉచిత సౌకర్యాలు కానివ్వండి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానివ్వండి, ప్రతిదీ ఉద్యమకారులకు ఇస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఆ హామీ నెరవేర్చలేకుండా పోయింది. ఇది ప్రజాపాలన, నిరంకుశ పాలన అని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు, ఈరోజు మీరు ప్రభుత్వం వచ్చిన తర్వాత లంక బిందెలు ఉన్నాయని చెప్పేసి వచ్చినా అని అన్నారు. ఈరోజు 5,000 కోట్లు పెట్టి మీరు గాంధీ విగ్రహాన్ని కడతా ఉన్నారు. ఈ 5,000 కోట్లు ఎక్కడవా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. సుందరీకరణ పేరుతోటి 1,50,000 కోట్ల రూపాయలు సుందరీకరణ పేరుతోటి ప్రజల ఇండ్ల, హైడ్రా పేరుతోటి ప్రజల ఇండ్లు గులగొడతా ఉన్నారు. ఈ 1,50,000 కోట్లు ఎక్కడవా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. ఈ ప్రజాపాలన ఎవరి కోసం? మీరు ఎందుకోసము? కర్ణాటకలో ఉన్న డిప్యూటీ సీఎం శివకుమార్ మాట వింటున్నారు. మీరు చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే చంద్రబాబు నాయుడు మాట వింటున్నారు. మరి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ నాయకులు లేరా అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాంతం ఏంది? ప్రజలకు ఇల్లు కట్టియాలి, ప్రజలకు విద్య చెప్పియాలి, ప్రజలకు వైద్యాన్ని అందించాలి. కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాంతం. ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ కాదు,
పూర్వం ఉన్న కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ పెద్దలు, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలతో నమ్ముకొని ఉన్న పార్టీ నాయకులు మీరు ఏం చేస్తున్నారు, ప్రశ్నించలేకపోతున్నారా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను ఈరోజు. మరి ఇలాంటి ప్రభుత్వం పాలనలో మళ్ళీ సేమ్ తెలంగాణ రాష్ట్రం రాకముందు సమైకాంధ్ర పాలన ఏ విధంగా ఉందో, ఏ విధంగా రోడ్ల మీదకి ధర్నాలు చేస్తున్నామో అదే విధంగా రోడ్ల మీదకి వచ్చి మళ్ళీ ధర్నాలు చేస్తున్నాము. ఎక్కడికి వచ్చిన తెలంగాణ రాష్ట్రం వాళ్ళు అక్కడికే పోయింది. తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్నటువంటి అన్యాయాల అక్రమాల పైన పోరాటం చేయడానికి కేసీఆర్ గారు ముందుకు వచ్చిండు. ఆయన నాయకత్వంలో అనేక మంది కోట్లాది మంది ప్రజలు బయటకు వచ్చిళ్ళు, ధర్నాలు చేసిళ్ళు, నిరసన తెలిపిళ్ళు, దీక్షలు పాల్గొన్నారు. రాష్ట్రం సాధించుకున్నటువంటి రాష్ట్రంలో ఈరోజు ఎవరి చేతిలోకి పోయిందంటే ఈరోజు నిజంగా దొంగల చేతిలోకి పోయినటువంటి పరిస్థితి ఇది. ఈ రేవంత్ రెడ్డి పరిపాలన నిజంగా పేదలకు అన్యాయం జరుగుతున్నది. పేదల ఇళ్ళు కూలగొడుతున్నారు, దోచుకుంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి యావత్ కార్మికులు కావచ్చు, ఈరోజు తెలంగాణ ఉద్యమకారులు కూడా అన్ని వర్గాలకు కూడా అన్యాయం చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఈ పరిపాలన పూర్తిగా చేతగాని ప్రభుత్వంగా మిగిలిపోతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రైట్, అన్ని ప్రజలకు ఏదైతే హామీలు అనుకున్నామో, ఏదైతే మా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినామో అన్నీ అందరికి అందిస్తున్నాము. ఇది ప్రజాప్రభుత్వం నడుస్తుంది ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి పదే పదే చెప్తున్నాడు. వాళ్ళు ప్రజాపాలనని చెప్పుకోవడం తప్ప మరి అది ప్రజాపాలన కాదు, ప్రజా వ్యతిరేక పాలన తప్ప అది ప్రజాపాలన కాదు. ఈరోజు ఏ వర్గాన్నైనా చూసుకోండి, ఈరోజు గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణాల స్థాయి వరకు కూడా ఎక్కడ కూడా ప్రజలు సుభిక్షంగా సంతోషంగా ఉన్నటువంటి పరిస్థితి లేదు. మేము ఎందుకురా ఈ ప్రభుత్వానికి మేము ఓటేసి ఎన్నుకున్నటువంటి బాధపడుతున్నారంటే ఈరోజు మనం అర్థం చేసుకోవచ్చు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో శాపనార్థాలు పెడుతున్నారు. ఈ ప్రభుత్వము ఇంకో 20-30 సంవత్సరాల ఏళ్ళ దాకా ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం లేకుండా చేసిండు రేవంత్ రెడ్డి. మళ్ళీ కేసీఆర్ గారి పరిపాలన కోసం ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తారని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఖమ్మంలో వెలుగుమట్టలో జరిగినటువంటి ఈ కుంభకోణానికి సంబంధించిన 30 ఎకరాల ఇళ్ళని కూల్చేశారు. 12 సంవత్సరాలుగా వాళ్ళు ఒక ఖమ్మం దగ్గర ఉండేటువంటి ఒక గుట్టని తొలుచుకొని, చెట్లను నరుక్కొని, అక్కడ గుట్టని చదును చేసుకొని వాళ్ళు నివాసం ఉంటా ఉండే పేదలు అర్ధరాత్రి 2000 మంది పోలీసులు దొంగల్లాగా అక్కడ ఎక్కడికక్కడ కూల్చివేసి, ఇప్పుడు ఏదైతే యుద్ధం జరుగుతూ ఉందో ప్రపంచంలో, ఇరాన్ మీద ఎట్లా జరుగుతుందో లేకపోతే పాలస్తీనా మీద ఎట్లా జరుగుతుందో ఆ టైపులో చేశారు. ఈ భూమిని అక్కడ ఉండేటువంటి మంత్రులు ఈ 30 ఎకరాల భూమిని ప్రభుత్వ భూమి అని ఈ భూమిని లాక్కునేటువంటి ఒక దుర్మార్గానికి తెగబడ్డారు. 2000 మంది ప్రజలు ఇవాళ రోడ్ల మీద ఇవాళ ఏ ఆశ్రయం లేకుండా వాళ్ళందరూ కూడా అంబేద్కర్ భవనంలో కాందీశీకుల్లాగా నివసిస్తున్నటువంటి ఒక దుస్థితిని రేవంత్ రెడ్డి సర్కార్ చెప్పింది. రేవంత్ రెడ్డి సర్కార్ చెప్పేటువంటి మాటలకి ఆచరణకి భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉన్నది. అది వెలుగుమట్లలో కూల్చేయడం కావచ్చు, హైదరాబాద్లో రకరకాల మూసి సుందరీకరణ పేరుతో కావచ్చు, లేకపోతే హైదరాబాద్లో గాంధీ సరోవర్ ప్రాజెక్టు పేరుతో కావచ్చు, పేదల ఇళ్ళని, పేదలకు సంబంధించినటువంటి ఉపాధి అవకాశాలని మీరు నాశనం చేస్తాము, వాటిని కూల్చేస్తాము, బుల్డోజర్ రాజ్యాన్ని మేము తెలంగాణ తెస్తామంటే అంత పెద్ద కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్నే మట్టి గరిపించి తెలంగాణను తెచ్చుకున్నటువంటి చైతన్యము, తెలంగాణను తెచ్చుకున్నటువంటి ఒక గొప్ప ఉద్యమ చరిత్ర ఈ మట్టిలో ఉన్నది, ఈ గాలిలో ఉన్నది, ఈ నీటిలో ఉన్నది. ఈ గాలి మీద ఈ నీటిని పీలుస్తున్నటువంటి ప్రజల్లో ఒక గూడు కట్టుకున్నటువంటి ఒక చైతన్యం ఉన్నది. అందుకని రేవంత్ రెడ్డి సర్కార్ ఇకనైనా మీరు ప్రజా వ్యతిరేక విధానాలను మానేసి ప్రజలకు సంబంధించినటువంటి మీరు చేసినటువంటి వాగ్దానాల్ని అమలు చేయాలి, గౌరవంగా ఉండాలి, పేదలకు వాళ్ళకింత ఆశ్రయం కల్పించాలి, మీ ఇందిరమ్మ పథకాన్ని, మీ ఇతర పథకాల్ని సక్రమంగా చేయాలని మేము డిమాండ్ చేస్తాం.